సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. బంగారం వెండి ధరలు మరి తగ్గుతున్న క్రమంలో మళ్ళీ రైజ్ అవడం అయితే చూస్తున్నాము. మరి ఇది కొంచెం నిరాశ అనుకోవాలి మహిళలకి. ముఖ్యంగా చూసుకుంటే మరి దేశీయంగా బంగారం ధరలు చూసుకుంటే 24 క్యారెట్స్ 10 గ్రాములు 1,53,000లో ఉంటే 22 క్యారెట్స్ అయితే 10 గ్రాములు 1,40,000లో ఉండడం చూస్తాం. ఇక వెండి అయితే 2,74,000 చిల్లర్లో అయితే రావడం చూస్తున్నాము. ఏది ఏమైనా బంగారం వెండి ధరలు మళ్ళీ కొంచెం పుంజుకుంటున్నాయని చెప్పుకోవాలి. అంతర్జాతీయ పరిణామాలు, రూపీ వాల్యూ తగ్గడము, ఈ చేంజెస్ అన్నీ కూడా బంగారం వెండి పైన తీవ్ర ప్రభావమే చూపిస్తుంది. మరి ఒక్కసారి గత 10 రోజులుగా హైదరాబాద్కి సంబంధించి ఏప్రిల్ 29 నుంచి మే 8 తారీఖు వరకు 24 క్యారెట్స్ 22 క్యారెట్స్ 1 గ్రామ్ ఎలా ఉంది ఒకసారి చూద్దాం. ఇంకా ఏప్రిల్ 29 తారీఖు చూసుకుంటే 24 క్యారెట్లు 49 రూపాయలు తగ్గి 15,044లో ఉండడం చూస్తున్నాం. ఇంకా 22 క్యారెట్స్ అయితే 45 రూపాయలు తగ్గి 13,790లో ఉంది. ఇంకా ఏప్రిల్ 30 తారీఖు చూసుకుంటే 24 క్యారెట్స్ ఒక్కసారి 229 రూపాయలు పెరిగి 15,273లో ఉంటే 22 క్యారెట్స్ 210 రూపాయలు పెరిగి 14,000కి అయితే రావడం చూస్తున్నాం. ఇంకా మే 1 తారీఖుని చూసుకుంటే 24 క్యారెట్లు 213 రూపాయలు మళ్ళీ తగ్గి 15,060లో ఉంటే 22 క్యారెట్స్ 195 రూపాయలు తగ్గి గ్రామ్కి 13,805లో ఉంది. ఇంకా మే 2 తారీఖుని చూసుకుంటే 24 క్యారెట్లు 33 రూపాయలు పెరిగి 15,093లో ఉంటే 22 క్యారెట్స్ 30 రూపాయలు పెరిగి గ్రామ్కి 13,835కి చేరుకుంది. అంటే ఒకరోజు పెరుగుతుంది, ఒకరోజు తగ్గుతుంది. ఇంకా మే 3 తారీఖుని చూసుకుంటే ఎటువంటి మార్పు లేదు, స్థిరంగా ఉండి 24 క్యారెట్లు 1 గ్రాము 15,093లో ఉంటే 22 క్యారెట్లు 13,835కి చేరుకుంది. ఇంకా మే 4 తారీఖు వచ్చేటప్పటికి 24 క్యారెట్స్ గ్రామ్కి 131 రూపాయి తగ్గి 14,962లో ఉంటే 22 క్యారెట్స్ గ్రామ్కి 120 రూపాయలు తగ్గి 13,715కి చేరుకుంది. ఇంకా మే 5 తారీఖు అయితే 24 క్యారెట్లు 44 రూపాయలు తగ్గి గ్రామ్కి 14,918లో ఉంటే 22 క్యారెట్లు 40 రూపాయలు తగ్గి గ్రామ్కి 13,675కి చేరుకుంది. ఇంకా మే 6 తారీఖు వచ్చేటప్పటికి చూడండి, మళ్ళీ ఫిగర్ మారిపోయింది. 24 క్యారెట్లు గ్రామ్కి 295 రూపాయలు పెరిగి 15,213కి చేరుకుంది. 22 క్యారెట్స్ అయితే గ్రామ్కి 270 రూపాయలు పెరిగి 13,945లో ఉండడం చూస్తున్నాం. ఇంకా మే 7 తారీఖు వచ్చేటప్పటికి 24 క్యారెట్లు 87 రూపాయలు పెరిగి గ్రామ్కి 15,300లో ఉంది. 22 క్యారెట్స్ గ్రామ్కి 80 రూపాయలు పెరిగి మళ్ళీ 14,025కి రావడం అయితే చూస్తున్నాం. ఇంకా మే 8 తారీఖు వచ్చేటప్పటికి 24 క్యారెట్లు 32 రూపాయలు తగ్గి గ్రామ్కి 15,268లో ఉంటే 22 క్యారెట్స్ గ్రామ్కి 30 రూపాయలు తగ్గి 13,995లో ఉంది. ఏది ఏమైనా మళ్ళీ బంగారం ధరలు స్లోగా రైజ్ అవుతున్నాయని అనుకోవాలి. అనేక కారణాలు, ప్రపంచవ్యాప్తంగా ఏది జరిగినా కూడా, ఎక్కడ మార్పులు వచ్చినా కూడా దాని ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ఈ 2 లోహాలపైన అయితే పడ్డం చూస్తున్నాం, ఈ బంగారం వెండి పైన. మరి హైదరాబాద్కి సంబంధించి గత 10 రోజులుగా గోల్డ్ అయితే ఇలా ఉంది. అంటే చూడండి, 24 క్యారెట్లు చూసుకుంటే గత 10 రోజులుగా 229 మేర 33 రూపాయలు 295 87 మేర పెరగడం చూస్తున్నాము. ఇంకా 22 క్యారెట్స్ అయితే 210 30 270 80 రూపాయల మేర పెరగడం చూస్తున్నాం. మరి వెండి ఎలా ఉంది గత 10 రోజులుగా ఒకసారి చార్ట్ చూద్దాం. ఇక వెండి గురించి మాట్లాడుకుంటే మే 8 తారీఖు వెండి చూడండి, కిలో 2,74,900కి రావడం అయితే చూస్తున్నాం. అంటే కొంత మేర పెరిగింది. గత 10 రోజులుగా చూసుకుంటే మనము 2,65,000 2,70,000 2,75,000 ఇలా ఫ్లక్చువేట్ అవడం చూస్తున్నాం. అంటే గత 10 రోజులుగా, అంటే ఏప్రిల్ 29 నుంచి మే 8 వరకు 10 గ్రాములు 100 గ్రాములు కిలో వెండి ఎలా ఉంది. ఏప్రిల్ 29 తారీఖు చూసుకుంటే 10 గ్రాములు 2,600, 100 గ్రాములు 26,000, ఇంకా కిలో వెండి 5,000 తగ్గి 2,60,000లో ఉంది. ఇంకా ఏప్రిల్ 30 తారీఖు చూసుకుంటే 10 గ్రాములు 2,700, 100 గ్రాములు 27,000, కిలో వెండి 10,000 పెరిగి 2,70,000లో రావడం చూస్తున్నాం. ఇంకా మే 1 తారీఖుని చూసుకుంటే 10 గ్రాములు 2,650, 100 గ్రాములు 26,500, కిలో వెండి మళ్ళీ 5,000 తగ్గి 2,65,000కి వచ్చేసింది. ఇంకా మే 2 తారీఖుని చూసుకుంటే 10 గ్రాములు 2,700, 100 గ్రాములు 27,000, కిలో వెండి మళ్ళీ 5,000 పెరిగి 2,70,000 చూస్తున్నారు కదా. 2,60,000, 2,70,000, మళ్ళీ 2,65,000, మళ్ళీ 2,70,000 ఇక్కడిక్కడే ఫ్లక్చువేట్ అవ్వడం చూస్తున్నాము. ఇంకా మే 3 4 తారీఖులో చూసుకుంటే 3వ తారీఖుని చూస్తే 10 గ్రాములు 2,700, 100 గ్రాములు 27,000,
కిలో వెండి 2,70,000, ఎటువంటి మార్పు లేదు, స్థిరంగా ఉంది. ఇంకా 4వ తారీఖుని చూసుకుంటే 10 గ్రాములు 2,700, 100 గ్రాములు 27,000, కిలో వెండి 2,70,000. ఇంకా 5వ తారీఖు వచ్చేటప్పటికి 10 గ్రాములు 2,650, 100 గ్రాములు 26,500, కిలో 5,000 తగ్గి మళ్ళీ 2,65,000కి వచ్చింది. ఇంకా 6వ తారీఖుని చూసుకుంటే మళ్ళీ 10 గ్రాములు 2,750, 100 గ్రాములు 27,500, ఇంకా కిలో మళ్ళీ 10,000 పెరిగి 2,75,000కి వచ్చింది. ఇంకా మే 7వ తారీఖుని చూసుకుంటే ఎటువంటి మార్పులు స్థిరంగా ఉండి 10 గ్రాములు 2,750, 100 గ్రాములు 27,500, కిలో 2,75,000. 8వ తారీఖు వచ్చేటప్పటికి 10 గ్రాములు 2,749, 100 గ్రాములు 27,490, కిలో 100 రూపాయలు తగ్గి 2,74,900 రావడం అయితే చూస్తున్నాం. అంటే 2,70,000 దాటేసింది వెండి. 4,25,000 వరకు వెళ్ళినటువంటి వెండి ధర 2,60,000, 2,50,000, 2,55,000 వరకు కూడా రావడం చూసాం మనము. మరి చూసుకుంటే అంతర్జాతీయ మార్కెట్లో జరుగుతున్నటువంటి ఏవైతే కారణాలు ఉన్నాయి ఇవన్నీ కూడా తీవ్రంగా బంగారం వెండి పైన అయితే కనబడటం మనం చూస్తున్నాం. మరి ఏది ఏమైనా మళ్ళీ బంగారం వెండి ధరలు రైజ్ అవుతున్నట్టయితే కనిపిస్తుంది. మరి ఈ వారం ఎండింగ్ వచ్చేటప్పటికైతే ధరలు ఇలా కనబడతాయి. మరి వచ్చే వారం కూడా ఇలానే ఉంటాయా, మళ్ళీ ఏమైనా మార్పులు వస్తాయా అనేది మనందరం కూడా వేచి చూడాలి. మరి ఈ టైంలో బంగారం కొనాలా వద్దా అనేది మరి బిజినెస్ అనలిస్టులు చెప్తున్నటువంటి వీడియోస్ని ఫాలో అవుతే ఈ టైంలో తీసుకోవాలా వద్దా అనేది మీకు అర్థమవుతుంది. మరి ఇప్పుడైతే వరకు మనం చూసినటువంటి బంగారం వెండి రేట్స్ ఏవైతే ఉన్నాయో టీసీఎస్ జిఎస్టీ ఇవేవి ఇంక్లూడ్ అవి లేవు. లోకల్గా ఉన్నటువంటి జ్యువెలరీ స్టోర్స్కి వెళ్తే మీకు ఎగ్జాక్ట్గా రేట్స్ తెలుస్తాయి. కొనే ముందు జాగ్రత్తగా హాల్మార్క్ కానీ అవన్నీ కూడా చూసుకొని తీసుకోవాలని చెప్పేసి బిజినెస్ అనలిస్టులు కూడా చెప్పడం జరుగుతుంది. సో ఈరోజు గోల్డ్ అండ్ సిల్వర్ హైదరాబాద్కి సంబంధించి ఇలా ఉంది. థ్యాంక్ యూ.